హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్టీస్ కిచెన్. ఈ వీడియోలో మార్నింగ్స్ టిఫిన్కి త్వరగా రెడీ అయ్యే బొంబాయి రవ్వ ఉప్మా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఉప్మా కోసం ముందుగా కావలసిన పదార్థాలు: పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం తురుము రెడీగా పెట్టుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1 కప్పు రవ్వను మీడియం హీట్లో రవ్వను ఒక 2-3 నిమిషాల పాటు వేయించండి. ఈ విధంగా వేయించడం వలన ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి. వేయించిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త నెయ్యి, కొంచెం నూనె వేసి అది వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులని వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ముక్కలు, అదేవిధంగా పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ముందు వేగితేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు. పోపు కాస్త రంగు మారుతుండగానే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు తీసుకుంటున్నానండి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు సరిపోతాయి. మీకు ఉప్మా ఇంకా స్మూత్గా రావాలంటే ఒక 3.5 కప్పుల వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. దీనికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు నీళ్ళను మరగనివ్వాలి. మీరు నీళ్ళల్లో రవ్వ వేసుకునే ముందే ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రవ్వను పోస్తూ గంటతో కలుపుతూ ఉండాలి. ఇలా కలపకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుందండి. కలిపేటప్పుడు కూడా ఫ్లేమ్ లోలోనే ఉంచండి. ఎందుకంటే ఈ ఉప్మా ఇప్పుడు బయటికి చిల్లుతూ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా
టేస్టీ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.